హాయ్ అండి అందరికీ. సంక్రాంతి వచ్చేసింది కదా! సంక్రాంతి అంటేనే పిండి వంటలు. అందులోకి స్పెషల్‌గా ఈ మురుకులు చేసుకుంటాం కదా! ఇవి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. నోట్లో అలా వేసుకుంటే అలా కరిగిపోతాయి. దానికోసం ముందుగా మినపప్పుని ఉడికించుకోవాలి. ఇలా కుక్కర్ తీసుకొని 350 గ్రాములు మినపప్పు ఉడికించుకోవాలి. చూస్తున్నారా, ఒక కప్పు నిండుగా అవుతుంది, మరో కప్పు కొంచెం తక్కువ అవుతుంది. తర్వాత అది వాష్ చేసేసుకొని ఒక కప్పు మినపప్పుకి 3 కప్పుల నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. నేను 6 కప్పులు వేసుకుంటున్నాను వాటర్ అనేది. చూస్తున్నారా, ఇలా 6 కప్పులు వేసుకొని మీరు కొద్దిసేపు నానబెట్టుకుంటే 3 విజిల్స్ పెట్టుకోవాలి. లేదంటే 4 విజిల్స్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూస్తున్నారా, ఇలా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ప్రెషర్ అంతా పోయేంత వరకు. తర్వాత మూత తీసేసుకొని చూస్తున్నారా, ఒకసారి ఇలా మనం పప్పుని మెదిపితే మెత్తగా ఉంటే సరిపోతుంది. ఒకసారి అంతా కలుపుకోవాలి. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా మెత్తగా అయిపోయింది. ఎక్కువ వాటర్ కూడా మిగలలేదు కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోయింది వాటర్ అనేది. ఇలా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. హాఫ్ అయినా వేసుకోవచ్చు, కొంచెం ఉంటే ఒకసారైనా వేసుకోవచ్చు. నేను పెద్ద మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది చాలా సాఫ్ట్గానే ఉంది కాబట్టి. ఇలా చూస్తుంటే అర్థమవుతుంది కదా మీకు ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మనం బియ్యం పిండి ఒక బేషన్లోకి వేసుకోవాలి. పిండి కలిపే అంత వీలుగా ఉంటుంది కదా, ఆ బేషన్లోకి వేసుకోవాలి. నేను 1 kg తీసుకున్నాను. తర్వాత నువ్వులు వేసుకోవాలి, ఒక 3 టేబుల్ స్పూన్లు. ఇది ఇంట్లో పట్టించిన బియ్యం పిండి అండి, మీకు కావాలంటే షాపులైనా తెచ్చుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఓమ వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్ల ఓమ వేసుకోవాలి. కొంచెం ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనకి కేజీకి 1.5 టేబుల్ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా కలిపేసుకొని ఉండలన్నీ ఏం లేకుండా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఇందులో వేసేసుకోవడమే. చూస్తుంటే ఎంత సాఫ్ట్గా ఉందో అర్థమవుతుంది కదా మీకు. ఇలా సాఫ్ట్గా పట్టేసుకోవాలి మిక్సీకి. ఇది ఒకసారి పిండితోటే మొత్తం అంతా కలిపేసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఫస్ట్ వేయకూడదు. ఇది పచ్చిగా ఉంటుంది కాబట్టి చాలా మొత్తంగా ఎక్కువ శాతంగా మనం వాటర్ వేయకుండానే ఇదే తడిసిపోతుంది. చాలా కొంచెంగా వాటర్ పడతాయి. మనం మిక్సీ జార్లో ఇంకొంచెం ఉంటుంది కదా, దాంట్లో వేసుకున్న వాటర్ అయితేనే సరిపోతుంది మనకి. మినపప్పు చాలా పచ్చిగా ఉంటుంది, తేమగా ఉంటుంది కాబట్టి ఈ తేమతోనే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం మిక్సీ జార్లోకి వాటర్ వేసుకొని ఒకసారి పోసేసుకొని కలుపుకోవడమే. మీకు వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా గట్టిగా కలిపేసుకోవాలి. మరీ మెత్తగా లూజ్గా కలపకుండా. చూస్తుంటే అర్థమవుతుందా మీకు, ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇలా క్రాక్స్ లాగా వస్తాయి, అలా కాకుండా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలిపేసుకొని కొంచెం తడి అది ఎండిపోకుండా ఇలా క్లాత్తో కప్పేసుకోవాలి. మనకి ఎంత కావాలో పిండి అంతే తీసుకొని పెట్టేసుకోవడమే. చూస్తున్నారా, ఇది మనం మురుకులు చేసేది. నేను ఈ ప్లేట్ తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం అంతా ఆయిల్ వేసేసుకొని ఇలా చుట్టూరా వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా వేసేసుకొని మనం పిండి దాంట్లో సరిపడినంత వేసేసుకోవాలి. మళ్ళీ పిండి ఆరిపోకుండా దాని మీద మన క్లాత్ కప్పేసుకోవడమే. ఇలా వేసేసుకొని మనకి ఒక జాలి గరిటెలోకి తీసుకొని దాని మీద వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకోవాలంటే డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు. నేను మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చేస్తున్నాను కాబట్టి ఇలా జాలి గరిటె తీసుకొని దాన్ని ఒకసారి ఆయిల్లో డిప్ చేసుకోవాలి, అతుక్కోకుండా ఉంటుంది. వేసుకొని దీని మీద మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసేసుకొని ఆయిల్ చాలా హీట్గా ఉండాలి. ఆయిల్ హీట్ అయినాక మాత్రమే వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న ముద్ద వేసి చూడాలి. అది హీట్ అయిన తర్వాత అది తీసేసుకొని మిగతాది వేసుకుంటే అయిపోతుంది. చూస్తున్నారా, ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. ఇవి మనకి ఎక్కువ కలర్ రావు కాబట్టి కొంచెం బబుల్స్ ఇలా తక్కువ అయినప్పుడు మాత్రమే తీసేసుకోవాలి. మనకి శనగపిండితో చేస్తే కొంచెం కలర్ బ్రౌన్ కలర్ లాగా వస్తాయి. ఇవి
మినపప్పుతో చేస్తున్నాం కాబట్టి మరీ రెడ్ కలర్లోకి రావు. మనకి వేగినట్టు ఎలా అనిపిస్తుందంటే ఇలా బబుల్స్ అన్నీ పోతాయి కదా, అప్పుడు తీసేసుకొని జాలిగరిటెలోకి వేసుకోవడమే. ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. చూస్తున్నారా, బబుల్స్ అన్నీ పోయాయి కదా. ఇప్పుడు జాలిగరిటెలోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. మళ్ళీ వేసుకునేటప్పుడు కూడా ఆయిల్ 1 నిమిషం హీట్ అయిన తర్వాత మాత్రమే ఇంకో వాయి వేసుకోవాలి. అంతే అండి. చూస్తున్నారా, మీకు అర్థమవుతుంది కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పండగకి ఈసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో మినపప్పు మిల్లుకి పట్టించడం కాకుండా మనం పప్పులు కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకొని ఇలా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అంతే క్రిస్పీగా కూడా ఉన్నాయి, అంతే టేస్టీగా ఉన్నాయి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. ఈ పండగకి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.